చూడండి. నాకు అనుకూలంగా షాపు డైరీ పక్కన డైరీ ఉన్నట్టు నుంచి మీ ఇంట్లో లాంటి ఇద్దరు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇందిరమ్మ ఇండ్ల జాతరనైతే సాగుతుంది. ప్రస్తుతం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదోడులానే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోనికి ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడూరు మండలంలోని మైలారం గ్రామంలో ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం అయితే సాగుతుంది. ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, గత 10 సంవత్సరాల మీకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ అయినా లేదంటే ఇళ్ళకి సంబంధించిన శాంక్షన్ అయినా మీకు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? ఇట్లా అధికారులకి ఏమైనా డబ్బులు గిని ఇచ్చిరా లేకుంటే డైరెక్ట్ తాగలేండి? ఎవరు మేడం ఎవరు వచ్చారు ఇంక్వైరీకి? ఇంక్వైరీకి ఏడి గారు వచ్చారు, ఇద్దరు మేడం వచ్చింది. 10 సంవత్సరాలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్లికేషన్లు పెట్టుకురా డబుల్ బెడ్రూమ్ల కోసం? పెట్టుకున్నాం కానీ ఏం రాలేదు. అది రాలేదా? అందులో ఏం రాలేదు. మేము పశువుల కొట్టంలో ఉన్నాము, 6 సంవత్సరాలు ఉన్నాము. 6 సంవత్సరాలు పశువుల కొట్టంలో ఉన్నారా? అంటే నాకు అది పశువుల బర్రెల కట్టిన షెడ్లే ఉన్నాము 2019 నుంచి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు? మీరు బాగుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు పడ్డాయి? అన్ని పడ్డాయి. లాస్ట్ బిల్ ఒకటి ఇవాళ రేపు పడుతుంది, లాస్ట్ లో ఉన్నది. ఎవరికైనా మధ్యలో ఎవరికైనా లంచాలు ఏవి ఇవ్వలేదు. అది అమౌంట్ ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం రేషన్ కార్డు చాలా బాగుంది. ఇట్లా ఏంటంటే మనకు అతనికి అనుకూలంగా కట్టుకోవచ్చు. లబ్ధిదారు ఏంటంటే ఏ విధంగా ఆయనకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. అందులో వాళ్ళు పెట్టిన దానిలో కంప్లీట్ మంచిగా ఉంటుంది, బాగా చేసుకోవచ్చు. అది ఇక వాళ్ళు కట్టించిన దానిలో కొన్ని ఏంటంటే పరలు పెట్టడం కానీ, అది కింద బేస్మెంట్ సరిగా లేకపోవడం, అట్లా చాలా ఉన్నాయి. మేము కట్టుకున్న దానికి చాలా బాగుంటున్నాయి. అట్లా ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంటది. దానికి ఆ రిమార్క్ అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ అయితే మేము కట్టుకున్న వాళ్ళు మంచిగా తృప్తి పడతారు. వాళ్ళకి అనుకూలంగా కట్టుకుంటారు, బాగుంటది. ఇట్లా ఈ రకంగా చేస్తే బాగుంటది. ఎవరైనా ప్రతి ఒక్కరు కట్టుకున్న ఈ విధంగా కట్టుకుంటే బాగుంటది. కట్టుకోవడానికి మంచి అనుకూలమైన అది పరిస్థితులు చూస్తున్నాం కదా. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు కూడా పాల్గొన్నారు. అన్న చెప్పండి, ఇలా భోజనాలు కూడా చేస్తున్నారు. అన్న ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనికే పేదోని కూడా గుర్తించకుండా కొంతమంది నాయకులకే ఇచ్చుకున్నారు. ఇప్పుడు కానీ ప్రతి ఒక్క పేదానికి వస్తుంది అంటారు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ముఖ్యంగా ఈరోజు చిన్నకోడూరు మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి కాసరపల్లి గ్రామంలో లావణ్య శ్రీనివాస్ గారి లబ్ధిదారి దంపతులు ఈరోజు మా చిన్నకోడూరు మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్తో పాటు పాలక మండలితో, వైస్ చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఈరోజు మేము ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని చేయడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ లబ్ధిదారులైనా. పొద్దున కూడా మేము తోర్నాల గ్రామానికి వెళ్ళాం. అందరు లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత గ్రామంలో సొంత జాగలో ఇల్లు కట్టుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లని మోసపూరిత మాటలు చెప్పి 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అల్లుడు వస్తేడు ఉండాలి, చుట్టాలు వస్తేడు ఉండాలి అని చెప్పి మాయమాటలు చెప్పారు తప్ప సిద్దిపేట నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి పేదోడికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఏ గ్రామంలో అయినా పేదోడు ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇంటి కళ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసి చూడాలని ఒక సామెత ఉంది. ఇల్లు కట్టడం చాలా పెద్దది. ఆ ఇల్లు కట్టడం వల్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రెండో విడత కూడా రానున్న రోజుల్లో రాబోతా ఉంది. ఎవరికైతే లబ్ధిదారులకు ఇంకా రాలేదో వాళ్ళు కూడా రెండో విడతలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో వాళ్ళు కూడా ఇచ్చి, సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 3,500 ఇల్లులు నియోజకవర్గానికి ఇచ్చినాం. ఈ రెండో విడత కార్యక్రమంలో కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ద్వారా ఇల్లులు శాంక్షన్ చేసుకొని ప్రతి లబ్ధిదారునికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇందిరా మిల్లాలకు వచ్చి డైరెక్ట్ భోజనాలు కూడా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి ఖాళీ రిబ్బన్లు కట్ చేసి వచ్చి ఉండేవాళ్ళు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. వారితో పాటు లబ్ధిదారుతో పాటు మేము కూడా కలిసి భోజనం చేస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కూడా ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారితో కలిసి భోజనం చేయడం కూడా మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇలాంటి పండుగ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. మన చిన్నకోడూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు. గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు చిన్నకోడూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంకి వస్తే ఎంతమందికి ఎన్ని శాంక్షన్ అయినాయి చిన్నకోడూరు మండలంలో ఓన్లీ? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా మా నియోజకవర్గానికి దాదాపుగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ గారి ఆధ్వర్యంలో 3500 ఇల్లు రావడం జరిగింది. అందులో భాగంగా మా చిన్నకోడూరు మండలానికి దాదాపు 2500 ఇల్లు, దాదాపుగా 560 ఇల్లు రావడం జరిగింది మా చిన్నకోడూరు మండలానికి. దానిలో దాదాపుగా 480కి పైగా ముగ్గు పోసి స్టార్ట్ చేయడం జరిగింది. మా పాలకవర్గంతో పాటు మా కార్యకర్తల ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు లబ్ధిదారులు ఏమంటారు అంటే, ఎక్కడికి పోయినా కూడా చాలా ఇళ్ళు ప్రారంభం చేసుకుంటూ వస్తున్నాం. లబ్ధిదారులకు ఒకటే ఉంది, గతంలో నాసిరకంగా ఎవరో కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు ఇష్టానుసారంగా నిర్మించేది, అదంతా ఎక్కడో ఊరవతల ఒక దగ్గర ఒక కమ్యూనిటీ లాగా నిర్మించేది. ఇప్పుడు దానికి భిన్నంగా ఎలాంటి పైరవీలు లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఎక్కడైతే కన్వీనెంట్గా ఉంటుందో, వాళ్ళకి ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో, వాళ్ళకి ఎక్కడైతే నిర్మించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళే నిర్మించుకునేటట్టు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ తీసుకొచ్చడం చాలా గొప్ప విషయం. ఇది ఏదైతే పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందో దానికి అనుగుణంగా ఈరోజు మా చిన్నకోడూరు మండలంలో అందరి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే దానిలో కూడా ఇప్పుడు చాలా మంది ఇంకా అడుగుతారు, అన్న మాకు ఇల్లు రాలేదు, ఇంకా వచ్చే నిన్న ఉన్న టీఆర్ఎస్లు హరీష్ రావు గారు చెప్తుర్రు మేము అందరికి ఇల్లు ఇచ్చినాం, గతంలో మేము సస్యశ్యామలం చేసినామని చెప్తే, ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా, ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ ఆధ్వర్యంలో ప్రతి ఊరికి దాదాపు చిన్నకోడూరు మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉంటే, ప్రతి గ్రామంలో పెద్ద గ్రామం ఉంటే 20-30, చిన్న గ్రామం ఉంటే 15-20, ఇలా అన్ని గ్రామాల్లో మా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. గతంలో హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కేవలం వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా 28 గ్రామాల్లో కేవలం ఒక 7-8 గ్రామాల మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికైతే రాలేదో వచ్చే విడతలో కూడా అందరికీ న్యాయం చేకూరుస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.